సార్, భారతదేశం తన వాయుసేన కోసం మరో 114 రాఫెల్ యుద్ధ విమానాల కోసం కొనుగోలు చేయాలి అని నిర్ణయం తీసుకుంది. సో ఎందుకు ఇంత భారీ కొనుగోలు మోడీ ప్రభుత్వం చేయడానికి సిద్ధమవుతోంది? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశం ఒక అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకుంది భారత వాయుసేన ఆధునికీకరణకి. ముఖ్యంగా భారతదేశం ఒక డిఫెన్స్ పరంగా, సెక్యూరిటీ పరంగా ఒక అతిపెద్ద ఒత్తిడిలో ఉంది. ఎందుకంటే ఇటు పాకిస్తాను, అటు చైనా, ఇటు బంగ్లాదేశ్. ఒకప్పుడు పాకిస్తాన్ ఒకటి శత్రువు లేదా చైనా ఒకటి శత్రువు, తర్వాత 2 ఫ్రంట్ వార్ అని చైనా పాకిస్తాన్ కలిపి యుద్ధానికి వస్తున్నాయని. కానీ రీసెంట్గా బంగ్లాదేశ్ కూడా యాడ్ అయ్యి 3 ఫ్రంట్ వార్ అయిపోయింది. అంటే ఇండియాకి భూ సరిహద్దు అంటే 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దు వెంబడి ఈరోజు మనకి థ్రెట్ ఉందన్నమాట. దాంట్లో వాయుసేన చాలా చాలా కీలకం. నెంబర్ 1. నెంబర్ 2, ఈ 3 ఫ్రంట్తో కలిపి నాన్ స్టేట్ యాక్టర్స్ అనేవాళ్ళు ఒకళ్ళు వచ్చారు. దాన్నే హైబ్రిడ్ వార్ఫేర్ అని వస్తుందన్నమాట. అది ఇప్పుడు ఈ తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలోనే భారతదేశానికి ఇంకొక షాక్ తగిలింది. ఎందుకు రఫేల్ని మనకు 114 రఫేల్ యుద్ధ విమానాలు ఎందుకు కొంటుంది అంటే ప్రపంచంలోనే ఒక అతిపెద్ద డిఫెన్స్ కాంట్రాక్ట్ అండి. మొత్తం 3.25 లక్షల కోట్లు, $8 బిలియన్ విలువ అండి. ఎంత పెద్ద కాంట్రాక్టో చూడండి. ఎందుకు ఎంత కొంటుంది అంటే ఏ కారణాల వల్ల చూడాలన్నమాట. ఈ ట్రై ఫ్రంట్ వార్ ఒకటి, నాన్ స్టేట్ యాక్టర్స్ ఒకటి, ఇది ఒకటి, తర్వాత 3వ ప్రపంచ యుద్ధం పొంచి ఉందన్నమాట. ఇందులో భారతదేశాన్ని తన సార్వభౌమత్వాన్ని, ఇండియా షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ప్రొటెక్ట్ ఇట్స్ అండ్ ప్రిజర్వ్ ఇట్స్ సావరెంటీ అనమాట. మన సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాలి. ఇది చాలా చాలా ప్రమాదం అనమాట. చూడండి, ప్రపంచమంతా ఒక యుద్ధమయమే. డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానం, చైనా ఎక్స్పాన్షనిజం, పాకిస్తాన్ ఎప్పుడు గ్రాప్ చేద్దామని ఒక టెర్రరిస్ట్ నేషను, ఇండియా ఈజ్ బీయింగ్ సరౌండెడ్ బై ఒక ఆల్మోస్ట్ ఫెయిల్డ్ స్టేట్స్ అనమాట. చాలా డేంజరస్ పొజిషన్లో మన సెక్యూరిటీ సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సమయంలో భారతదేశానికి ఒక అతిపెద్ద షాక్ కూడా తగిలిందండి. అదేంటంటే MiG-21 రిటైర్మెంట్. ఆల్మోస్ట్ MiG-21 1960s నుంచి ఇప్పటి వరకు 1000 యుద్ధ విమానాలు మనం తయారు చేయడం జరిగింది. రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. అవి రిటైర్మెంట్ అయిన తర్వాత భారతదేశ వాయుసేనకు ఉండవలసిన యుద్ధ విమానాల కంటే చాలా తక్కువ యుద్ధ విమానాలు ఉన్నాయి. అకార్డింగ్ టు ఒక ఎస్టిమేషన్ ఏంటంటే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ప్రకారం భారత వాయుసేనకి మొత్తం 42.5 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉండాలన్నమాట. అంటే ఒక్కొక్క స్క్వాడ్రన్కి సుమారు 18 యుద్ధ విమానాలు, అంటే 700 యుద్ధ విమానాలు ఉండాలి. కానీ ఇప్పుడు ఈ MiG-21 రిటైర్మెంట్ తర్వాత మనకి 29 స్క్వాడ్రన్లకి తగ్గిపోయింది భారత వాయుసేన. 42 ఉండాలి, 29 ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఎంత అండి, 13 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు తక్కువ ఉన్నాయి. 13 అంటే 13 × 18 చూడండి, ఆల్మోస్ట్ ఒక 300 యుద్ధ విమానాలు, 400 యుద్ధ విమానాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం చైనా పాకిస్తాన్ని యుద్ధం వస్తే ఎదుర్కోలేం. ఆ రెండు ఒకసారి వస్తే చాలా కష్టపడవలసి వద్ది. అందుకే భారతదేశం ఆగమేఘాల మీద చాలా వేగవంతంగా ఇప్పుడు మనం యుద్ధ విమానాలను సమకూర్చుకుంటున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాలు 114 యుద్ధ విమానాలని మనం ఫ్రాన్స్ డసాల్ట్ ఏవియేషన్ నుంచి మనం తెచ్చుకోబోతున్నాం. ఈ ఒప్పందం మీద ఈ ఫిబ్రవరి 18, 19వ తారీఖుల్లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ భారత విజిట్కి వస్తున్నారు. ఆ సమయంలో నరేంద్ర మోడీ గారికి ఫ్రెంచ్ అధ్యక్షుడికి మధ్య ఈ ఒప్పందం అనేది చాలా పెద్ద ప్రపంచ దృష్టిని మరల్చే ఒక పెద్ద ఒప్పందం అవబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ చైనాకి షాకు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి షాకు, అటు పుతిన్ గారి నుంచి మనం Su-57 వద్దన్నాం, ఆయనకి పెద్ద షాకు ఇదనమాట. ఎందుకు డసాల్ట్ రఫేల్ ఫైటర్స్ని తెచ్చుకుంటున్నామంటే దానికి చాలా పెద్ద బలమైన కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే రఫేల్ అనేవి టెక్నాలజీ పరంగా Su-57 వీటికంటే అత్యున్నతం. ఒక చైనాని ఎదుర్కోగలం, పాకిస్తాన్ని ఎదుర్కోగలం. ఆపరేషన్ సింధూర్లో రఫేల్ యుద్ధ విజృంభణ ఎంత బాగా చేసిందో మనకు బాగా గుర్తుంది. కాబట్టి ఈ రఫేల్, ఆ వెపన్స్, ఈ ఫీచర్స్ వల్ల రఫేల్ మనం తెచ్చుకుంటున్నాం అన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు ఈ రఫేల్ కొనుగోలుకి సంబంధించి భారత ప్రభుత్వం పూర్తిగా నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. అందులో ముఖ్యంగా మనకి 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. డిఫెన్స్ ప్రమోషన్ బోర్డు ఒకటి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అని, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనేది 3 ఉంటాయి అన్నమాట. ఈ ఫస్ట్ ఏంటంటే డిఫెన్స్ ప్రమోషన్ బోర్డు అనేది డిఫెన్స్ సెక్రటరీ మీద ఆయన ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చారు. తర్వాత డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షతన సమావేశం జరగబోతుంది. ఫిబ్రవరి 18 లోపు అది క్లియరెన్స్ అయిపోతుంది. తర్వాత ఎందుకంటే ఇది చాలా పెద్ద ఒప్పందం, $8 బిలియన్, సుమారు 3.25 లక్షల కోట్ల విలువ. కాబట్టి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో
క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుందండి. ఇది కూడా క్లియరెన్స్ చేయాలన్నమాట. అంటే ఈ 2 ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫిబ్రవరి 18, 19 తారీఖులు వచ్చే లోపు ఈ 3 క్లియరెన్స్లు అయిపోయి డబ్బు అన్నీ క్లియర్ అవుతున్నాయి. అప్పుడు అవుతుంది. తర్వాత డసాల్ట్ ఏవియేషన్ ఫ్రెంచ్, ఇది గవర్నమెంట్ ఒప్పందం, మిడిల్ మ్యాన్ ఎవ్వరు ఉండరు. కాబట్టి అవినీతి, మోడీ గవర్నమెంట్ అవినీతిని నిరోధించడానికి, అంతకుముందు బోఫోర్ స్కామ్ లాంటివి రాకుండా చేయడానికి గవర్నమెంట్ డిస్కషన్, నో మీడియాటర్ అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇటు ఫ్రెంచ్ గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్కి జరిగిపోతుంది. ఇందులో ఏంటంటే ప్రధానంగా ఈ రఫేల్ యుద్ధ విమానాలు దిగుమతి చేసుకోవడంలో మోడీ చూపిన ఒక అద్భుతమైన తెలివితేటలు మనం చూడాలి. ఎందుకంటే భారతదేశానికి ముఖ్యం ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయన్స్. స్వయంగా భారతదేశం ఈ డిఫెన్స్ విషయంలో సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలన్నమాట. అందుకే ఈ రఫేల్ యుద్ధ విమానాల మొత్తం 114 యుద్ధ విమానాల కొనుగోలులో 24 మాత్రమే, అంటే సుమారు 24 యుద్ధ విమానాలు డైరెక్ట్గా ఫ్లైబై కండిషన్లో మనకు ఫ్రాన్స్ నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి. మిగిలిన 96-94 యుద్ధ విమానాలని నాగపూర్లో మనకి ఈ రిలయన్స్ డసాల్ట్ ఏవియేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఒక జాయింట్ వెంచర్ నాగపూర్లో తయారు చేస్తుంది అనమాట. ఇందులో టాటా, మహేంద్ర లాంటి కంపెనీలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. మొత్తం రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన టెక్నాలజీ అంతా ఇండియాలో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తే జైపూరు, ఇండియా, హైదరాబాద్, ఈ నాగపూర్, హైదరాబాద్ ప్రాంతాల్లో, బెంగళూరులో హాల్లో ఏర్పాటు చేస్తారు. ఇందులో ఈ డసెల్ట్ తయారీలో 60% వరకు భారతీయ టెక్నాలజీ కంటెంట్ ఉపయోగిస్తారన్నమాట. అందువల్ల భారతదేశం కూడా సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భర్ భారత్తో పెంపొందించబడుతుంది. ఒక అద్భుతమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. అంటే భారతదేశ స్వదేశీ ఆయుధ పరిశ్రమ అభివృద్ధికి, ఇక్కడ ఉద్యోగిత కల్పనకి, ఇక్కడ టెక్నాలజీ అభివృద్ధిని కుంటు పడకుండానే మనం ఫ్రాన్స్ నుంచి కొనుక్కుంటున్నమాట. ఇది సెట్ ఆఫ్ డిఫెన్స్, సెట్ ఆఫ్ అండి కంటెంట్, ఇండియన్ కంటెంట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. వీటన్నిటి మీద ఒక కూలంకషమైన చర్చలు జరుగుతున్నాయి, చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మాక్రాన్ కూడా, ఫ్రెంచ్ అధ్యక్షుడు కూడా ఈ ఒప్పందం మీద చాలా దృష్టి పెట్టారు. ఎందుకంటే అది పెద్ద ఆయుధ ఒప్పందం అనమాట. ఈ రఫేల్ ఫైటర్స్కి ఎంతో పోటీ వచ్చిందనమాట. యూరో ఫైటర్ అని, తర్వాత F-18 హార్నెట్ అమెరికన్ ఫైటరు, Su-35 మిగ్ 29లు వీటి నుంచి, రష్యా నుంచి మనకు పోటీకి వచ్చిన ఎవరిని కాదని మనం రఫేల్ యుద్ధ విమానాలే మనం ఇక్కడ తెచ్చుకుంటున్నాం. ఇప్పటికే ఒక 36 యుద్ధ విమానాలు తెచ్చుకున్నాం. ఇంకో 24 రఫేల్ ఎం అని INS విక్రమాదిత్య కోసం ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద మోహరింపులకి అవి తెస్తున్నాం. అంటే ఇప్పుడు మళ్ళీ 114, అంటే సుమారు 176 నుంచి 180 యుద్ధ విమానాలు భారతదేశంలో ఈరోజు రఫేల్ ఉండబోతున్నాయి అనమాట. ఇది దుర్భేద్యంగా భారత వాయుసేన తయారు చేయడానికి మనం ప్రపంచంలో అత్యాధునిక బ్యాటిల్ ప్రూవెన్, అంటే ఇప్పటికే యుద్ధ రంగంలో తన పోరాట పటిమను నిరూపించుకున్న యుద్ధ విమానం రఫేల్ అనమాట. అది భారతదేశానికి అమ్ముల పొదలోకి వస్తుంది. ఇప్పుడు మనం హషిమారాని వెస్ట్ బెంగాల్లో దాన్ని ఆల్రెడీ మోహరింపులు చేసాం, అంబాలాలో మోహరింపులు చేసాం. ఈసారి ఇంకా అరుణాచల్ ప్రదేశ్, ఇక పాకిస్తాన్ బౌండరీ వెంబడి, తర్వాత మధ్యప్రదేశ్, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో ఇంకా మోహరింపులు చేస్తారు. ఒక అద్భుతమైన నిర్ణయం భారతదేశం తీసుకోవడం జరిగింది. దీన్ని ఏమంటారంటే మల్టీ రోల్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఇది జెట్ 4.5 జనరేషన్. ఒక భారత వాయుసేన ఇక దుర్భేద్యంగా మారబోతుంది.